వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకో వీడు ఉన్నాడు కదా, వీడు సాయి సుమంత్. యాక్చువల్లీ ఈరోజు బయటకు వచ్చింది ఇమాజినరీ తీసుకుందామని వచ్చినాం, కానీ ఏమైంది, అదేమో 10 days వెయిట్ చేయాలంట. అది మాకు తెలియదు. సో మేమేం చేసినాము, ఆ స్టేషన్ ఈ స్టేషన్ ఈ స్టేషన్ అని తిరిగి లాస్ట్కి ఏదో ఏంది ఏరియా పేరు ఏంది, మెట్రో పాయిజీ అనే స్టేషన్కి వచ్చినాం. దాని తర్వాత ఏమైంది, ఈడ కూడా సేమ్ ఆన్సర్, మీరు 10 days వెయిట్ చేయాలి, దాని తర్వాతనే వస్తుందని చెప్పానంటే సరే అని దగ్గరలో ప్లేసెస్ చూస్తే ఏదో పార్క్ ఉంది. సో ఈ పార్క్లోకి వచ్చినాము. లిటరలీ చేతులు గట్టగట్టిపోతున్నాయి, రెడ్గా అయిపోయినాయి హ్యాండ్స్ అన్నీ, అయినా కూడా నడుస్తున్నాం. సో లెట్స్ సీ. అక్కడ ఏదో కోళ్ళు ఉన్నాయి, అంటే హెయిర్ స్టాక్ అనుకుంటా. ఏం కావాలి? లేదు, హీరో అబ్రూలిస్, ఫ్రాన్స్ హీరో. హీరోస్. ఇగో ఇది సుమంత్, అది సందీప్. ఈయన చేస్తాడంట, దాన్ని కొడతారో నీ ఇష్టం బ్రో. గుడ్డు ఉందేమో చూడు బ్రో. వీడు నిజంగానే చూస్తుండే. వీడు మేము ఇంతసేపు ఉన్నది జస్ట్ పార్క్ ఎంట్రన్స్లోనే. సో ఇప్పుడు ఇంకా పార్క్ లోపలికి వెళ్తున్నాం. కావాలంటే మీకు స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తా, లైక్ ఈ పార్క్ ఎంత పెద్దగా ఉందని చెప్పేసి. లెట్స్ గో. ఆడియో ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ నుంచి క్యాప్చర్. యాక్చువల్లీ బాక్సులు కూడా ఉన్నాయి, కానీ ఎడగనాలో అర్థం అవుతుంది. బాగుంది. ఇప్పుడేమో ఎండ వస్తుంది. సేమ్ లైక్ బెంగళూరు వెదర్. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ వచ్చిందో, ఎప్పుడు చల్లి సిద్ధపడుతుంది. ఏం కాదు. సో ఇదంతా జస్ట్ ఎంట్రన్స్. నెక్స్ట్ అక్కడ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇంకో ఎంట్రన్స్ ఉంది, లైక్ మెయిన్ పార్క్. వీళ్ళిద్దరేమో మాట్లాడుకుంటారు, మరి ఏం మాట్లాడుకుంటారు. ఇగో మా రూమ్లో చెఫ్ ఇతనే, సాయి సుమంత్, ది చెఫర్, ది బిర్యానీస్ట్. బిర్యానీ బాగా చేస్తాడు గైస్. నిన్న పాలకూర వండిండు, అదే ఉంది బ్యాగ్లో. తిందామంటే ప్లేస్ దొరకలేదు. మటన్ పచ్చడి, రైట్, మటన్ పచ్చడి కూడా ఉంది. ఇక్కడ కూడా ఇదేందో సమ్ డెకరేషన్ యూజింగ్ హెయిర్ స్టాక్. ఇవన్నీ చేయొద్దు, అవన్నీ ఫ్రెండ్స్ ఉంది, బట్ సైన్స్ అవుతున్నాయి కదా. ఇదేనా పార్క్ అండి? బాయ్. పార్క్ అంటే ఆర్సీ, సారీ. ఎస్ షూర్. ఎందుకు ఈ ఫోన్ నాకెందుకు ఇచ్చారు? మీరెందుకు చేయలేదు? ఈ పార్క్, ఇది పార్క్, ఇది ఎంట్రన్స్. నాకెందుకు ఇచ్చారు మీరిద్దరు? చెప్పు బ్రో, నాకెందుకు ఇచ్చారు? నువ్వు కూడా ఎడిటర్వే కదా. సారీ, నువ్వే ఎడిటర్. దీన్ని ఎలా ఏడు నుంచి ఏడుకో వచ్చినాం మనం, అంతా వీడి వల్ల. అసలు మనం వచ్చింది దేనికి? పాస్ కోసం. ఈ మనిషి వల్ల పార్క్ ఇంకో మనం క్లాస్ పోయే పాస్ పోయే డాన్స్ చేస్తాడు మన పార్క్. నాకెందుకు ఇచ్చారు? నా వానాన్న నేను చదువుకోవడానికి పోతుంటే మధ్యలో ఆపారు.
నువ్వేరా ఈరోజు ఖరాబ్ చేసింది, చదువుకోవడానికి పోతుందంట. చూడు బ్యాగ్ నిండా పుస్తకాలు పట్టుకొని పోతున్నాం. ఏమో ఫ్రెండ్స్ పార్కేనా, అక్కడ అంతమంది ఉన్నారు, ఇక్కడ ఒక్కరు లేరు. ఈయన జిమ్ బాయ్, పాస్ట్ 4 years నుంచి జిమ్ చేస్తుంది. న్యాచురల్ లిఫ్టర్, అందుకే హుడీ వేసుకుంటా. సన్న వర్షం పడుతుంది. నెక్స్ట్ వీడియో జిమ్ గురించి సన్న వర్షం పడుతుంది. మరి క్యామ్లో క్యాప్చర్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. రైట్ అవుతుంది. అమ్మా తిందామని కొండలు ఎక్కిస్తుండు. పైకి పోదాం అని పైకి పట్టుకొచ్చిండు. ఏం లేదు, చెట్లు పుట్లే ఈడ కూడా. ఈడ ఏదో ఉంటుంది, తిన్నికే బెంచ్ ఉంటుంది అని చెప్పి ఇదంతా ఎక్కించిండు. ఈడనేమో ఏం లేదు. అటు ఎంతో తేడా ఉంది. వీడు మాటే పోదాం అంటుండు. నాకు సంబంధం లేదు బ్రో, నేనైతే ఉరుకుతా ఇంటికి నీ ఇష్టం వల్ల. దట్ మెటా రికార్డింగ్ 24 బ్రో. వర్షం వస్తుంది. అన్ప్యాకింగ్ ద బాక్సెస్. ఇంకా కొంచెం వెనుకకు. వర్షం వస్తుంది. నేను ఇంటికన్నా కదా ఇంకా పట్టుకోరాదు. వాళ్ళ మీకోసం నేను గొడవ పెట్టుకుంటాను. కూర కూర సరేమవుతుంది. వాటర్ అవుతుంది. నువ్వు చేసుకుంది అంతా వద్దని చెప్తున్నా మంచిగా. యా పైన పనిచేస్తలే వచ్చేది. ఈ రెండు అసలు కలవట్లేదు. వీడు ఇంకా చూపది. సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది. రాళ్ళు పడుతున్నాయి, దన్న తింటుర్రు. కావాలంటే ఇగో రాళ్ళు, ఐస్ బాల్స్. వర్షం పడనంతసేపు బాగానే ఉంది. వర్షం పడ్డాక చేతులు తడిచిపోయినాయి, మస్తు చల్లగా ఉన్నాయి. ఇగో చెయ్యి అంత ఎర్రగా అయిపోయింది. చూడు బ్రో ఎంత ఎర్రగా అయింది. అంటే ఇది వచ్చే దారిలో వచ్చేటప్పుడు ఏం రికార్డ్ చేయాలి, సో వెళ్ళేటప్పుడు నేను రికార్డ్ చేద్దామని చెప్పి ఏమని చేశాను. ఇక్కడ వచ్చిన మెట్రో స్టేషన్ ఈడికి వెళ్ళి డోర్ ఓపెన్ ఉంది లే బ్రో. ఈడికి వెళ్ళి మనమేమో నాకు ఏదో పార్క్కి తినేసి వచ్చినాం. సో ఫైనలీ ఆన్ టు మెట్రో. ఇది లోవర్ డెక్, అప్పర్ డెక్. హియర్ ఆర్ అవర్ బాయ్స్.
అంటే ఒత్తి పట్టుకుంటే అలా లీక్ వస్తుంది పొయ్యాలి.